రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి మోదీ, అమిత్ షా నాకు మాట ఇచ్చారు అని చెప్పి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట సార్. సో ఏం సహాయం అవసరం అంటే గతంలో కూడా 2014 ఎన్నికలకు ముందు ఇదే హామీ ఇచ్చారు, అప్పుడు నెరవేర్చలే, మరి ఇప్పుడు ఇస్తుందా అంటే మీరు అన్నట్లు మాట ఇప్పటికి కొత్త ఇచ్చిందేం లేదు. విభజన చట్టంలో ఉంది అంటే మాట ఇవ్వచ్చినట్టు ఇవ్వనట్ట చంద్రబాబు నాయుడు మోడీ అమిత్ షా మాట ఇచ్చి పక్క పెట్టాడు, అది పర్సనల్. అసలు ఇట్ ఈస్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కదా. ఆ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ను భారతీయ జనతా పార్టీ సమర్థించిన చట్టం కదా. ఆ చట్టంలో ఉన్నదానికి దిక్కులేదు కదా. ఆ చట్టంలో ఉన్నాయి మొదలు మీరు విభజన చట్టంలోనే అమలు చేశారా నా సూటి ప్రశ్న. తర్వాత చంద్రబాబు నాయుడు మోడీ అమిత్ షా ఇచ్చిన హామీల గురించి మాట్లాడదాం. మొదలు చట్టంలో ఉన్నది. చట్టంలో ఏముంది? రైల్వే జోన్ ఉంది. ఏమన్నారు తెలివిగా? రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదు కదా, ఫీజిబిలిటీ స్టడీ చేస్తామన్నారు. ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం, ఫీజిబుల్ కాదని కంక్లూషన్కి వచ్చామంటారు. బాబు చట్టంలో రాసుకునేటప్పుడు ఏదైనా చేస్తామన్నారు. చట్టం ఎప్పుడు కూడా అలాగే డ్రాఫ్టింగ్ ఉంటుంది. దట్ డజన్ మీన్ ఆ ఆధారంగా చేసుకొని చేయమని కాదు కదా. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ చట్టంలో ఉంది, వచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ చట్టంలో ఉంది, వచ్చిందా? రైల్వే ప్రాజెక్టులకు సపోర్ట్ చేస్తామని చట్టంలో ఉంది, వచ్చిందా? మీకు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చట్టంలో ఉంది, వచ్చిందా? మీకు రెవెన్యూ లోటు తీర్చడం చట్టంలో ఉంది, పూర్తిగా వచ్చిందా? పోలవరం పూర్తి చేయాలని చట్టం ఉంది, 10 ఏళ్ళైనా పూర్తి కాలేదు కదా. ఇవన్నీ దుగ్గరాజపట్నం పోర్టు చట్టంలో ఉంది, ఎంతవరకు అయింది? సో చట్టంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యా? చట్టంలో పారిశ్రామిక రాయితీలు కంప్లీట్ ఇచ్చారా? చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు సపోర్ట్ చేస్తామనింది. ఎంత ఇచ్చారు? 50 కోట్లు ఇచ్చారు. సో దాంతో మౌలిక వసతులు వస్తే 50 కోట్లతో మీరు మొదలు విభజన చట్టంలో ఒక్కసారి విభజన చట్టం చదివి ఆంధ్రప్రదేశ్ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే ఈ విభజన చట్టం అమలై 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో 4 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. 10 ఏళ్ళు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. 25 మంది ఎంపీలు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి సపోర్ట్ చేశారు. అయినా ఆంధ్రప్రదేశ్ దక్కింది ఏంటి? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు చెప్పారు అంటే అది అవుతుంది అని కాలేదు అని నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. నాకు తెలిసినంత వరకు మోడీ మొదటి 4 ఏళ్ల తర్వాత మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మాకు మోసం జరిగింది, అన్యాయం చేశారు అనే కదా టీడీపీ బయటకు వచ్చింది, ధర్మ పోరాట దీక్షలు చేసింది. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత ఇచ్చారా? అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చారని కనుక తెలుగుదేశం చెప్తే నాకు అభ్యంతరం లేదు. లేదు తెలుగుదేశం మా టైంలో ఇవ్వలేదు మోడీ, కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో పూర్తిగా ఇచ్చారు, ఫుల్గా ఇచ్చారు అని చెప్పమనండి. అంటే యాజ్ ఆఫ్ నౌ ఇవ్వలేదనే కదా టీడీపీ అఫీషియల్ స్టాండ్. ఇవాళ వాళ్ళు పొత్తులో ఉన్నారు కనుక అడగరు, మాలాంటి వాళ్ళు పొత్తులు లేదు కనుక రాష్ట్ర ప్రజల తరఫున బహిరంగంగా అడుగుతాం. ఎవరు ఎన్ని ట్రోలింగ్ చేసినా భయపడేది లేదు, ఎందుకంటే అది రాష్ట్ర హక్కుల గురించి సంబంధించింది. సో చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా ఏమి చేయలేదని. సో నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు చెప్పింది అడుగుతున్నా, నేను వేరే ఏమంటలేదు. మోడీ చేయలేదు, మోసం చేశాడు మోడీ, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు చేశారు. మామూలు దీక్షలు కాదు కదా, అనేక చోట్ల ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఆ ధర్మ పోరాట దీక్షల తర్వాత మరి ఏమైనా మోడీ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇచ్చారా? నాకు తెలిసిన వరకు తెలుగుదేశం అయితే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇచ్చారని చెప్పదు. జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి బ్రహ్మాండంగా తెచ్చాడని అయితే టీడీపీ అనదు, వైసీపీ అంటది. వైసీపీ బడ్జెట్లో కూడా చెప్పుకుంది కేంద్రం సహకారంతో చాలా చేశామని. సో టీడీపీ అయితే అంగీకరించదు. మరి ఎప్పుడు చేశాడు ఈ 10 ఏళ్ళు ఇచ్చిన హామీలు? సో ఇప్పుడు మళ్ళొక్కసారి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా పార్లమెంటు సాక్షిగా కదా వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ మాట్లాడి ప్రత్యేక హోదా గురించి ఇప్పించింది. బీజేపీ సభ్యులు లేవనెత్తితే కదా, మన వెంకయ్యనాయుడు లేవనెత్తితే కదా ప్రత్యేక హోదా మీద ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఏమన్నారు? ప్రత్యేక హోదా చట్టంలో లేదు అన్నారు. ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చింది, నేను మంత్రి ప్రమాణ స్వీకారం చేయనన్నాను, 7 మండలాల్ని తెలంగాణ 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే నేను చెయ్యనన్నానని చంద్రబాబు నాయుడు అన్నాడు. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ కొరకు పోలవరం ముంపు ప్రాంతాల కోసం తెలంగాణ వ్యతిరేకించిన తెలంగాణకు చెందిన 7 మండలాలు మీరు తీసుకున్నారు. మరి ప్రత్యేక హోదా కూడా అదే సవరణలో, చట్టంలో సవరణలో ప్రత్యేక హోదాను కూడా చేర్చండి, ఇందుకు ఆర్డినెన్స్ ఇష్యూ చేయండి, లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అని ఎందుకు అనలేదు చంద్రబాబు నాయుడు?
పోలవరం 7 మండలాలు ఎంత ముఖ్యమో ప్రత్యేక హోదా అంతే ముఖ్యం కదా. మరి ప్రత్యేక హోదాను కూడా చట్టంలో చేర్చండి. మీరు ఎలాగో చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తున్నారు. చట్టాన్ని సవరించేటప్పుడు సెక్షన్ 7 సవరించి 8, 9 కూడా 11 కూడా సవరిస్తే ఏమవుతుంది? ఏం గొప్పలు పుడుతున్నాయి? ఒక్క 7 మండలాలకే చట్టాన్ని సవరించాలా? ప్రత్యేక హోదా గురించి ఎందుకు సవరించి ఏమని అడగలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ రావాలి కదా. అందువల్ల పార్లమెంట్లో చేసిన చట్టానికి విలువ లేదు, పార్లమెంట్లో ఇచ్చిన హామీలకు విలువ లేదు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ప్రామిసెస్కు విలువ లేదు. వేరే వాళ్ళకి కాదు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ప్రామిస్ నేను చెప్పేది. ఇప్పుడు మళ్ళీ ఇస్తారు అని అంటున్నారు. మాకు ఈ చరిత్ర గుర్తొస్తుంటుంది, ఈ జ్ఞాపకాలు మనం మర్చిపోలేము. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా ధర్మ పోరాట దీక్షల ద్వారా తెలుగు వారందరికీ చెప్పిన విషయాన్ని మేము మర్చిపోం కదా. ఎందుకంటే ధర్మ పోరాటం అది మామూలు పోరాటం కాదు కదా. ధర్మ పోరాటం చేసిన సబ్జెక్ట్ ఎట్లా మర్చిపోతామని చెప్పండి. సో దేవుడికి మనము దండం పెట్టి ప్రమాణం చేస్తాం, అది మర్చిపోతామా? అందువల్ల ధర్మం అనేది చాలా కీలకం కదా. ధర్మం కొరకు పోరాటం చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ ధర్మ పోరాటాన్ని ఎలా మర్చిపోతాను చెప్పండి. సో అందువల్ల ఇప్పటికైనా అడిగేది, ఎస్ ఆ మోడీ అమిత్ షా చెప్తే సంతోషం, కానీ అల్టిమేట్గా చేసిన దాన్ని బట్టి ఉంటాం. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవహారం మాకు తెలియదా? సో కేంద్ర ప్రభుత్వం వ్యవహారం తెలుసా? ఏం జరిగింది అసలు? నాకు నిన్న ఏబిఎన్లో డిస్కషన్, మీ కుటుంబరావు గారు ఉన్నారు, అసలు ఆయన చెప్తున్నారు నోటిఫై కూడా కాలేదట ఇప్పటికీ, ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రాలేదు అమరావతి. నాకు తెలియదు సబ్జెక్ట్ నిజంగా కూడా. అమరావతి పైన గెజిట్ నోటిఫికేషన్ రాలేదట ఈ 10 ఏళ్ళుగా. మరి ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ రాలేదు? ఆయన సబ్జెక్ట్ నాకు తెలియదు. కుటుంబరావు గారు ఏబిఎన్ ఛానల్లో చెప్పింది చెప్తున్నాను నేను. సో డిబేట్లో చెప్పాడు. అంటే అది కేవలం పార్లమెంట్లో మాత్రం ఆన్సర్ ఇచ్చారట. ఏది గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు రాజధాని ఏది అని. మరి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోతే ఆశ్చర్యమే. ఎందుకంటే కుటుంబరావు చెప్పాడంటే బహుశా నిజమే అయ్యి ఉండాలి. నేను వెరిఫై చేయలేదు, ఎందుకంటే ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాడు. కొంత అకాడమిక్, ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ పొలిటీషియన్ కాదు కనుక బహుశా దట్ షుడ్ బి ట్రూ. సో ఎందుకంటే మరి అమరావతిని 10 ఏళ్ళుగా రాజధానికి, అంటే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కూడా నోటిఫై చేయలేదు. అది ఇంకా ఇంపార్టెంట్ విషయం. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో మరి ఎందుకు నోటిఫై చేయలేదో నాకు తెలియదు. నోటిఫై చేయలేదని కుటుంబరావు గారు అన్నారు కనుక నేను అంటున్నా, అది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో అందువల్ల ఇప్పటి వరకు ఉన్న పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం జాతీయ హోదా కదా, మనది కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యతే కాదు అది. అది చంద్రబాబు నాయుడు అడిగాడు, ఆయన మీద నమ్మకంతోనో గౌరవంతోనో అప్పచెప్పారు. దాని నిధులు పునరావాసానికి ఇప్పటికీ నిధులు ఇస్తలేరు. పునరావాసానికి నిధులు ఇస్తారా? ఇస్తారా లేదో చెప్పమనండి. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు గనులు కావాలి, ఇనుప ఖనిజం కానీ ఎందుకు ఇవ్వరు? మీరు టాటాలకు ఇస్తారు, మిట్టలకు ఇస్తారు, విదేశీ కంపెనీలకు ఇస్తారు, మన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వరా? ఇప్పుడు ఉక్కు మంత్రి మనవాడే, గనుల మంత్రి మనవాడే, పరిశ్రమల మంత్రి మనవాడే. ఉక్కు గనులు పరిశ్రమలు మన వాళ్ళే ఉన్నప్పుడు ఇక ఎందుకు రాదు మనకు కానీ? సో ఈ పాయింట్ అడగాలి కదా, చంద్రబాబు నాయుడు నిలదీయాలి. ఏది మాకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇనుప ఖనిజం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇనుప ఖనిజం ఇస్తే 500 రూపాయలు అయితే రా మెటీరియల్ కాస్ట్, అది లేకపోవడం వల్ల 5,000 అవుతుంది. 10 times 8 times ఒక్కోసారి అయితే కొన్ని సందర్భాల్లో అయితే 10 రెట్లు ఉంటుంది రా మెటీరియల్ కాస్ట్. స్టీల్ ప్లాంట్ వయబిలిటీకి అది చాలా కీలకమైన అంశం, అందరూ ఒప్పుకునే విషయమే కదా ఇది. మరి ఆ పని ఎందుకు కాదు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవుతుంది? మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నప్పుడే కాకపోతే ఇంకెప్పుడు అవుతుంది చెప్పండి? ఎందుకు బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్కు బొంబాయికి మధ్యలోనే నడుస్తుంది? ఎందుకు మా విజయవాడ విశాఖపట్నం మధ్య నడవద్దా బుల్లెట్ ట్రైన్? నేను అహ్మదాబాద్ ముంబై మధ్యలోనే బుల్లెట్ ట్రైన్ నడచడానికి స్కోప్ ఉంటుందా? మా విజయవాడ విశాఖపట్నం మధ్యలో బుల్లెట్ ట్రైన్ నడవాల్సిందే. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు మద్దతుతో మోడీ ఆడ కూర్చున్నారు. సో మా చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ల మద్దతుతోనే కూర్చున్న సమయంలో కూడా మా విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ ట్రైన్ నడవదండి. ఎప్పుడు నడుస్తుంది? ఎప్పుడు బుల్లెట్ ట్రైన్ నడిస్తే కేవలం ట్రైనే కాదు, చాలా మంది తెలియదు. ఇవాళ బుల్లెట్ ట్రైన్ ఎంబడి మీకు పెద్ద కారిడార్, మ్యాసివ్ ఇండస్ట్రియల్ కారిడార్, మీరు గూగుల్లో కొట్టి చదవండి కావాలంటే ఎన్ని పరిశ్రమలు వస్తాయో చూడండి మీరు. అసలు ఫార్మా నుంచి మొదలుకొని చిప్ మేకింగ్ వరకు ఆ ఇండస్ట్రియల్ కారిడార్ చుట్టూ వచ్చాయి. మరి అలాంటి ఇండస్ట్రియల్ కారిడార్ మాకెందుకు వద్దు? మా విజయవాడ విశాఖపట్నం మధ్యలో మా పవన్ కళ్యాణ్, మా చంద్రబాబు నాయుడు వల్లనే కదా ఇవాళ మీరున్నారు, మోడీజీ. సో మా తెలుగు ఎంపీల వల్లనే కదా, మా పురంధేశ్వరి, మా శ్రీనివాస వర్మల వల్లనే కదా మీరు ఆడ అధికారులు, మా కిషన్ రెడ్డి, మా బండి సంజయ్, మా ఈటల రాజేందర్, మా డీకే అరణ వల్లనే కదా. ఇలా ఈ 29 మంది లేకపోతే మోడీ ప్రభుత్వం ఉంటారు నాకు చెప్పండి? తెలుగు ఎంపీ లేకపోతే. రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిస్తే ఎన్డీఏ ఎంపీలు 29 మంది ఉన్నారు.
అవునా కదా? ఈ 29 మందిని మేనేజ్ చేయండి, మీకు ఇమీడియట్గా మీకు 264 పడిపోతుంది. మోడీకి మెజార్టీ ఉండదు. అయ్యా మా ఎంపీల మద్దతుతో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకెందుకు బుల్లెట్ ట్రైన్ రాదు? మా హైదరాబాద్ టు విశాఖపట్నం ఒక బుల్లెట్ ట్రైన్ విజయవాడ మీదుగా వేశారనుకోండి, ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మా నుంచి మొదలుకొని విశాఖపట్నం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అవుతుంది కదా, ఎందుకు చేయకూడదు? సో మీరు బెంగళూరు మెట్రోకు ఎన్నికలు ఉన్నప్పుడు కేరళలో పార్టీ బలం పెంచుకోవడానికి కొచ్చిన్ మెట్రోకు మీరు మోడీ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మా విజయవాడ మెట్రోకు, మా విశాఖపట్నం మెట్రోకి ఎందుకు నిధులు ఇవ్వరు? నేను ఇవాళ హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు నిధులు ఇవ్వరు? పోనీ విజయవాడ విశాఖపట్నం కదా మెట్రో అవసరమా లేదా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అమరావతి లాంటి ఒక మహానగర నిర్మాణం అసలు చరిత్రలో ఉన్న రాజధాని ఎక్స్పాండ్ చేస్తారు తప్ప ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, ఒక కంప్లీట్లీ న్యూ సిటీ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు పూనుకుంటుంటే మీరు 10,000 కోట్లు చేతులు చూపుకుంటారా? మేము ఏదో అసెంబ్లీ బిల్డింగ్కి ఇస్తాం, సెక్రటరీ బిల్డింగ్కి ఇస్తాం, హైకోర్టు బిల్డింగ్కి ఇస్తాం, మాకు సంబంధం లేదని. అయ్యా మీ $5 ట్రిలియన్ ఎకానమీకి మా లోకేష్ చెప్పినట్లు ఒక $1 ట్రిలియన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేయదా? అందువల్ల ఇలా అమరావతి కనుక డెవలప్ అయితే ఒక వైబ్రెంట్ ఎకనామిక్ సిటీగా దాని అడ్వాంటేజ్ వికసిత భారత్ ఉండదా? మీరు గుజరాత్లో గిఫ్ట్ సిటీని సృష్టించిన వారు అమరావతి ఎందుకు సృష్టించాలని అడుగుతున్నాను. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఫిన్టెక్ క్యాపిటల్గా చేయాలన్నది చంద్రబాబు నాయుడు స్వప్నం. మరి ఫిన్టెక్ క్యాపిటల్గా విశాఖపట్నం ఎందుకు గిఫ్ట్ సిటీ ఉండాలా? ఫిన్టెక్ క్యాపిటల్గా అంటే వేదాంత చిప్ మేకింగ్ కావాలంటే అది గుజరాత్కే పోవాలి, టాటా ఎయిర్ బస్ కావాలంటే అది గుజరాత్కే పోవాలి. అయ్యా మరి మాకెందుకు వద్దు చిప్ మేకింగ్? మా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ లోకేష్ చెప్పాడు కదా మా ప్రియారిటీ అని. ఎందుకు శ్రీ సిటీ నుంచి తిరుపతి వరకు మీకు విజయవాడ వరకు? సో ఆడ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, అది చేయండి, ఎందుకు చేయకూడదు? డిఫెన్స్ కారిడార్ మీరు బుందేల్ఖండ్కి ఇచ్చారు, మీరు ఎందుకు ఇవ్వకూడదు? హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఇవ్వండి. హైదరాబాద్ ఆల్రెడీ డిఫెన్స్ ఇకో సిస్టమ్ ఉంది కదా, మీకు కర్నూలు డెవలప్ కావాలి కదా. చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడు కదా కర్నూలుకు డిఫెన్స్ ఇండస్ట్రీ ఇస్తామని. సోలార్ ఏదో పరిశ్రమ ఇచ్చారు, దాంట్లో పెద్ద ఉద్యోగాలు లేవు. ఎందుకు? కర్నూలు శ్రీబాగ్ ఒప్పందం ఉంది కదా. కర్నూలు ప్రతిసారి అన్యాయానికి గురైంది కదా, ఒక్కసారి కాదు కదా, 2 సార్లు. హైదరాబాద్ ఆంధ్ర రాజధాని ఆంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్కి మారినప్పుడు కర్నూలు నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ విడిపోయినప్పుడు నష్టపోయింది. మరి ఆ కర్నూలుకి ఎందుకు డిఫెన్స్ ఇండస్ట్రీ రాకూడదు? డిఫెన్స్ ఇండస్ట్రీ ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కదా, కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే రేపు పొద్దున వస్తాయి కదా. ఇవన్నీ మళ్ళీ గుజరాత్ నార్త్కి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు? బుందేల్ఖండ్కి డిఫెన్స్ కారిడార్ వెళ్తుంది, హైదరాబాద్లో మీకు మిసైల్స్ తయారు చేస్తాయి. హైదరాబాద్ టు కర్నూలు వరకు, కర్నూలు దాటి అనంతపురం వరకు కూడా డిఫెన్స్ కారిడార్ పెట్టండి, దీనివల్ల అడ్వాంటేజ్ అవుతుంది కదా మీకు. అందువల్ల ఒక స్పెషల్ హార్టికల్చర్ జోన్ ఇవ్వండి రాయలసీమకు, ప్రత్యేకమైన స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేయండి కేవలం ఉపాధి కొరకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, అందుకు మోడీ సహకారం ఉండకూడదా? మీరు ఒక పెద్ద ఐటీ హబ్ ఇవ్వండి. మీరు మా బెంగళూరు సమీపంలో హిందూపూర్ బెంగళూరు మధ్యలో హైదరాబాద్కి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వండి. మీకు హైదరాబాద్కు చెందిన అన్ని ఎంపీలు మీరే గెలుచుకున్నారు కదా, ఒక హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మీద సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ. మరి హైదరాబాద్కి ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు, దానికి ఈక్వల్ ఎందుకు ఇవ్వరు? అందువల్ల ఖచ్చితంగా అమిత్ షా, మోడీ, చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ వీ విల్ డిసైడ్ బై యాక్షన్స్. 10 ఏళ్ళు తెలుగువారు అనుభవించారు, ఇంకా మాటలకు, ముచ్చట్లకు, హామీలకు, ప్రామిసెస్కు, వ్యాఖ్యానాలకు, ప్రకటనలకు కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్యాయం మనకు జరిగింది తెలుగు వారికి, మళ్ళీ మోడీపై ధర్మ పోరాటం చేద్దాం అంటే మాకు ఓపిక లేదు. ఇప్పటికే ధర్మ పోరాటాలు చేసి 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 అలసిపోయాం. అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఆ పరిస్థితి రావద్దని కోరుకున్నాం. మళ్ళీ కరెక్ట్గా 2029 ఎన్నికలకు ముందు 2028 ఆ ప్రాంతంలో మళ్ళీ మోడీ ఇక రాడు అని అనుమానం వస్తే, మళ్ళీ తెలుగు వారికి అన్యాయం జరిగింది, మనం ధర్మ పోరాటాలు చేద్దాం అని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే ఓపిక తెలుగు వారికి లేదు. వీ నీడ్ ఇప్పుడు మా ఎంపీల మద్దతుతో మోడీ ప్రభుత్వం ఉంది కనుక తెలుగు వారికి న్యాయం జరగాలి. తెలుగు జాతికి ప్రతినిధి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు కదా. అందువల్ల మోడీ సాయం చేయమని అడుగుతున్నాం, కానీ లెట్ us నాట్ డిలే ఇట్. డిలే అయ్యేది మళ్ళీ ధర్మ పోరాటాలకు పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు.